సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కి సంబంధించి దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అంటే 214 కోట్లు అప్రాక్సిమేట్లీ ఇవన్నీ. ఎందుకనంటే మనకి పోలీసులకు సంబంధించి కొంచెం పెరగచ్చు, కొంచెం తగ్గొచ్చు, మనకు ఉన్నటువంటి బిల్లుల్ని బట్టి అప్రాక్సిమేషన్ వేసుకుని చెప్పడం జరుగుతుంది. సో అట్లానే 14 సిపిఎస్ కు సంబంధించి దాదాపు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ని ఈరోజు 300 కోట్ల రూపాయలని ఇవాళ విడుదల చేయడం జరుగుతూ ఉంది. దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 300 కోట్ల రూపాయలు. మరి టీడీఎస్ కింద చెల్లించాల్సినటువంటి బకాయిలు 265 కోట్ల రూపాయలని చెల్లించడం జరుగుతూ ఉంది. మొత్తం ఈ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి జీపీఎఫ్ కానీ, సరెండర్ లీవులు కానీ, లేకపోతే సిపిఎస్ కానీ ఇవన్నీ కలిపి ఒక దాదాపు 1300 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటిది విద్యార్థులు. ఈ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి వర్గం. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ యువగళం పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఆయన పాదయాత్రలో చాలా దగ్గరలో విద్యార్థుల్ని కలిసినప్పుడు చెప్పాడు, ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల మీరు నష్టపోతున్నారు, మీకు ఈరోజు సర్టిఫికెట్లు రావడం లేదు, ఈ అధిగమించి మేనేజ్మెంట్కే డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి మీకు దాని నుంచి విముక్తి కల్పిస్తామనేటువంటి చెప్తా వచ్చారు. చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి. అయినా దానికి గాను ఒక విషయంలో మాత్రం లోకేష్ బాబు గారిని చూసి వాళ్ళ మంత్రివర్గ సహచరులు కొంత భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చేజ్ చేసడంలో విపరీతంగా చేజ్ చేస్తున్నాడు. మాకు గుడ్ మార్నింగ్ మెసేజ్ రాదు ఆర్థిక శాఖ మంత్రిగా. నాకు ఆయన ఆ మంత్లో ఆ వీక్లో ఏం టార్గెట్ పెట్టుకుంటాడో దాని మీదనే పెడతాడన్నా మా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, మీరు ఎప్పుడు ఇస్తున్నారు అనేటువంటిది. నిజంగానే ఆయన ఒత్తిడికి ఈరోజు అంటే మా అందరికి కూడా బాధ ఉంది. మా అందరం కూడా పిల్లలు ఎంత సఫర్ అయ్యారు, మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాం. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా అటు పాదయాత్రలో ఆయన చేసినటువంటి ప్రామిస్ అవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాదాపు దానికి సంబంధించి 788 కోట్ల రూపాయల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చేయడము అనంటే నిజంగా అది డెఫినెట్లీ ఆ క్రెడిట్ని నేను లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం. మేము ఆర్థిక శాఖగా మేము ప్రపోజ్ చేసినప్పుడు జనవరి నుంచి 200 లేక 250 300 మేము ఇస్తాము అనేటువంటిది ఒక ప్లాన్ చేసుకున్నాం. ఎందుకు అనంటే ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ఏ రకంగా మనం అకామిడేట్ చేసుకోగలం అన్నప్పుడు, అంతకు మించి చేయలేము అన్నప్పుడు, కాకపోతే ఆయన 2-3 సార్లు దీని మీద మీటింగ్ పెట్టుకోవడం, ఏ రకంగా సఫర్ అవుతున్నారు విద్యార్థులు, ఇంకొక యూనివర్సిటీగా సర్టిఫికెట్ లేక బ్లాక్ అవుతున్నారు, మనం ఎంత రిస్క్ అయినా సరే మిగిలింది కొంత డిలే అయినా సరే ఇక్కడ చెయ్యాలి అనేటువంటిది గట్టిగా పట్టుబట్టడంతో ఇవాళ దాని మీద 788 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి దీంతో పాటు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నింటికి మించి